అయోధ్య నగరాన్ని మొట్టమొదట వర్ణనం చేస్తున్నారు. కోసలోనామ, ఒకానొకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది. ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం. అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్య నగరం ఉండేది. ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం. అది 12 యోజనముల పొడుగు 3 యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం. రాజమార్గములు గొప్ప గొప్ప వీధులు మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది. ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు, దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు. మంచి సువాసనలతో ఉండేది. గొప్ప గొప్ప కవాటములు, ఎక్కడ చూసినా దానికి అగట్టలు, ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు. శత్రుదుర్భేద్యమైనటువంటి పట్టణం. సూతమాగత సంబంధం శ్రీమ అనేక మంది సామంతరాజులు అయోధ్య నగరానికి వచ్చేవారు. కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు. అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు, సౌధములు, గృహములు నిర్మింపబడి ఉండేవి. అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు. ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు. కానీ వాళ్ళకొక నియమం ఉండేదిట. ఏ తండ్రి లేనివాణ్ణి కాని, బిడ్డలు లేనివాణ్ణి కాని అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట. ముందు వెనకలు ఎవరు లేరు కాబట్టి. ఆర్తి చెందిన వాణ్ణి కాని, వెన్ను చూపి పారిపోతున్న వాణ్ణి కాని అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట. క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడేవారట. పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించేవారట. అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో, సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం. రాజ్యాన్ని, అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వేదం చదువుకున్నటువంటి వాళ్ళని, శూరులైన వాళ్ళని, పండితులైన వాళ్ళని ఉదారముగా దక్షిణలిచ్చి, కానుకల్నిచ్చి వశం చేసుకున్నటువంటి వాడు. ఆయన దీర్ఘదర్శి. ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాన్ని ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిశ్చితమైన మేధాసంపత్తి ఉన్నవాడు. అతిరథో, ఏకకాలంలో అనేక మంది రథులతో యుద్ధం చెయ్యగలిగిన నేర్పరి. యజ్వా, అనేకమైన యజ్ఞములు చేసినవాడు. ధర్మపరో వసీ, ధర్మాన్ని నిరంతరము ఆచరించే స్వభావం ఉన్నవాడు. ఆయన మహర్షి తుల్యమైనటువంటి వాడు. రాజర్షి, ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైన వాడు. అమిత్రులైనటువంటి వాళ్ళని, అంటే శత్రువులందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు. మిత్రవాన్, మంచి ధైర్యం ఉన్న వాళ్ళు, బలవంతులు మిత్రులుగా కలిగిన వాడు. విజితేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించిన వాడు. ధనైశ్చ సంగ్రహైశ్చాన్యై, ధనాన్ని, అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించగలిగాడంటే శక్రవైశ్రవణోపమ. శక్రవైశ్రవణోపమ. శక్ర అంటే ఇంద్రుడు, వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఇంద్రుడు కుబేరుడు ఎంత ఐశ్వర్యవంతులో అంతటి ఐశ్వర్యవంతుడు. యథా అయోధ్య నగరంలో విత్సలవిడి కామంతో, ధర్మబద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటి వాడు ఉండట. లోభి అయిన వాడు ఉండట. ఎక్కడా కూడా విద్వాంసుడు కానివాడు ఉండట. ఎక్కడా కూడా నాస్తికుడైన వాడు ఉండట. మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కాని, పురుషులు కాని అంత చక్కటి మనస్సుతో, అంత నిర్మలమైన జీవితాన్ని చేస్తున్న వాళ్ళు. ఇది చాలా చమత్కారం అండి వాల్మీకి రచనలో. నా కుండలి, చెవులకి కుండలాలు పెట్టుకొని వాడు ఎవరు లేట. నా మకుటి, పైన తలకి ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవడు లేట. నా స్రగ్వి, నా అల్పభోగవాన్, ఎవ్వరూ అల్పభోగం అనుభవించిన వాళ్ళు లేరు. కడుపు నిండా అన్నం తినని వాళ్ళు లేరు. అక్కడ నా మృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు లేరు. నా నులిప్తాంగో, చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వాళ్ళు లేరు. నా సుగంధశ్చ విద్యతే, చక్కగా లలాటమునందు బొట్టు పెట్టుకోని వాడు లేడు. అందరూ అలా ఉండేవారట. ఆత్మ జ్ఞానము లేనివాడు అక్కడ లేట. కడుపార హాయిగా భోజనం చెయ్యనివాడు అక్కడ లేట. ఒకడికి పెట్టకుండా తినేవాడు ఆ ఊళ్ళో ఎవరూ లేట. నా ప్యనంగద నిష్కభృక్, చేతులకి ఆభరణాలు, మంచి కంకణాలు వేసుకోనివాడు, కంఠానికి హారాలు వేసుకోనివాడు ఆ ఊళ్ళో ఎవరు ఉండట. అంటే అందరూ ఐశ్వర్యంతో, గుణములతోటి, ధర్మంతో శోభిల్లుతున్నటువంటి వాళ్ళు. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగి ఉండి ఎవడు ఏమిస్తాడు పుచ్చుకుందామనేటటువంటి ఆర్తితో ఉండేవాళ్ళు కారుట. మనమెవరికి ఏం పెడదామని చూస్తుంటారట తప్ప మనం ఎప్పుడు దానం పుచ్చుకుందామనేటటువంటి ప్రయత్నంలో ఉన్న బ్రాహ్మణులు కారుట.
అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఇంత గొప్పగా పరిపాలన ఎలా చెయ్యగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు. 80 మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. 80 మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడూ రాజకార్యాన్ని సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు. వాడు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదంటే శత్రువని తెలిసినా వాళ్ళు శిక్ష వెయ్యరు. తన కొడుకే అని తెలిసినా తప్పు చేశాడంటే శిక్ష వెయ్యకుండా ఉండరు. అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు పరిపాలనలో. అంతా సంతోషంగా ఉన్న దశరథ మహారాజు గారికి మాత్రం ఒక్క బాధ ఉండిపోయింది. ఏమిటి ఆ బాధ? అయ్యో, వంశకరుడైనటువంటి కుమారుడు లేడు, సంతానం లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే, ఒకసారి ఆయన కూర్చుని ఆలోచించాడు, నాకు సంతానం కలగలేదు, నాకు సంతానం కలగకుండా ఉండడానికి కారణం బహుశः ఏదో ఒక నేను చేసిన పాపము ప్రతిబంధకమై అడ్డుపడి నేను తండ్రిని కాకుండా నన్ను బాధపెడుతోంది. ఇప్పుడు ఆ పాపమును తొలగించుకోవాలి. పాపమును తొలగించుకోవాలి అంటే ఒక ప్రాయశ్చిత్త కర్మ ఒకటి జరగాలి. అటువంటి కర్మ ఎంతో గొప్పది చేస్తే తప్ప పాపం పోదు. పాపం పోతే తప్ప నాకు కుమారులు కలగరు. అంత గొప్ప కర్మ నేను చెయ్యాలంటే ఆశిస్తున్నది అంత పెద్ద ప్రయోజనం కాబట్టి నేను అశ్వమేధ యాగం చెయ్యాలి. జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యపుడు మొదలైనటువంటి పురోహితుల్ని, ఋషుల్ని అందరినీ తీసుకొచ్చారు. దశరథ మహారాజు గారు తన హృదయాన్ని ఆవిష్కరించాడు. నేను అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటున్నాను, మహాత్ములారా మీ అందరూ సహకరించి కార్యం సఫలమయ్యేటట్టుగా అనుగ్రహించండి. చాలా సంతోషించారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తే సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటాన్ని నిర్మించండి, అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి. అశ్వమేధయాగం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినదైతే ఈ పాటికి చాలా మంది రాజులు చేసి ఉండేవారు. అశ్వమేధయాగం చాలా కష్టం. దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మరాక్షసులు వచ్చి యజ్ఞాన్ని కాను పాడు చెయ్యడం తటస్థించిందో యజమాని నశించిపోతాడు. కాబట్టి మీ అందరూ విషయాలు తెలుసున్నవారు కనుక యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా నాకు సహకరించి యజ్ఞంలో నేను కృతార్థుడనయ్యేటట్టు, బిడ్డలని పొందేటట్టు నాకు సహకరించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ సంతోషించి, తప్పకుండా మహారాజా, మేమందరం ఆ యజ్ఞవాటాన్ని నిర్మాణం చేసి తొందరలో మనం యజ్ఞం ప్రారంభం చేద్దామన్నారు.